దినవృత్తాంతములు మొదటి గ్రంథము 19వ అధ్యాయము. ఇది అయిన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను. అప్పుడు దావీదు, హానాను తండ్రి అయిన నాయాషు నా ఎడల దయ చూపించెను కనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపెదననుకొని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానానును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హానానుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గనపరచుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకే కదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చియున్నారు అని మనవి చేయగా, హానూను దావీదు సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను. ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహులజ్జాక్రాంతులై ఉండిరి కనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపి, మీ గడ్డములు పెరుగుదనుక మీరు ఎరీకోలో ఉండి తరువాత రండని రాజువారికి వర్తమానము పంపెను. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించితిమని తెలుసుకునినప్పుడు హానూనును అమ్మోనీయులును అరామ్నహర్యాము నుండియు సిరియా మయాకా నుండియు శోబా నుండియు రథములను గుర్రపు రౌతులను 2,000 మణుగుల వెండి ఇచ్చి బాడిగకు కుదుర్చుకునిరి. 32,000 రథములతో వచ్చునట్లు జీతమిచ్చి మయాకా రాజును అతని జనులను కుదుర్చుకునిరి. వీరు వచ్చి మేదెబా ముందరి తట్టున దిగిరి. అమ్మోనీయులు తమ తమ పట్టణములలో నుండి కూడుకొని యుద్ధము చేయుటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలులనందరినీ పంపెను.